ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం మనం? స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది? వేరియబుల్స్లోకి ఇన్పుట్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? సో స్కాన్ఎఫ్ సింటాక్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, రకరకాలుగా చూసాం మనం. ఓకేనా? నీట్గా అర్థమైనట్టేనా? ఇప్పుడు ఏంటంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి డేటా టైప్స్. ఓకేనా? దాదాపు 10 మందిలో 5 మంది స్టూడెంట్స్ ఈ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు నిద్రపోతారు. ఓకేనా? ఎందుకంటే అంత బోరింగ్గా ఫీల్ అయ్యి ఉంటారేమో, కానీ దీని ఇంపార్టెన్స్ కానీ తెలిస్తే అలర్ట్గా కూర్చొని వింటారు. ఈ కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ అని చెప్పేసి నిన్నటి వరకు విన్నాం మనం. ఓకేనా? వేరియబుల్ యూజ్ చేసి మనం ఏం చేసాం? డేటాని స్టోర్ చేస్తాం. ఓకేనా? ఈ వేరియబుల్ని క్రియేట్ చేయడానికి డేటా టైప్ యూజ్ చేయాలి. అంతేనా? వెరీ సింపుల్ అని చెప్పి అనుకోకూడదు. ఎందుకంటే ఈ వేరియబుల్కి ఎంత మెమరీ క్రియేట్ అవుతుంది, కంప్యూటర్లో ఈ వేరియబుల్కి ఎంత మెమరీ క్రియేట్ అవుతుందో తెలుసుకోవాలంటే ఈ డేటా టైప్ మీద చాలా క్లియర్ ఐడియా ఉండాలి. ఓకేనా? అంత ఇంపార్టెన్స్ ఉంది. సో డేటా టైప్స్ కాన్సెప్ట్ నార్మల్ కాన్సెప్ట్ కాదు. ఈ కాన్సెప్ట్ కానీ నేర్చుకోలేదంటే ఏ వేరియబుల్కి కంప్యూటర్లో ఎంత మెమరీ స్టోర్ అవుతుందో తెలుసుకోవడం ఇంపాసిబుల్. ఓకే? నెక్స్ట్ అయితే దీన్ని ఏంటో తెలుసుకునే ముందుగా ఎందుకు యూజ్ చేస్తాం? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వేరియబుల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. వేరియబుల్, ఓకేనా? దీని గురించి కొద్దిగా ఐడియా ఉంటే అప్పుడు మనం డేటా టైప్స్ గురించి నేర్చుకోవచ్చు. బేసిక్గా జనరల్గా మాట్లాడుకుందాం. మనం రియల్ లైఫ్లో చాలా వస్తువుల్ని స్టోర్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ అని అంటున్నాం. బుక్స్ అంటే సమ్ డేటా అని చెప్పి అంటాం. బుక్స్ని ఏమంటాం? సమ్ డేటా. ఈ బుక్స్ అనే డేటాని మనం ఎక్కడ స్టోర్ చేయొచ్చు? బేసిక్గా మనం చిన్నప్పటి నుంచి బుక్స్ కొంటూనే ఉంటాం. రకరకాల టెక్స్ట్ బుక్స్ అని, వర్క్ బుక్స్ అని, వీటన్నిటిని మనం బ్యాగ్స్లో కానీ లేదా ఇంకా మహా గ్రంథాలు అయితే లైబ్రరీస్లో కానీ మొత్తానికి వీటిని స్టోర్ చేస్తారా చేయరా? అంటే ఇక్కడ డేటాని స్టోర్ చేయడానికి సమ్ కంటైనర్ అవసరం. అదే మనం వాటర్ అనుకుందాం. వాటర్ ఎక్కడ స్టోర్ చేయొచ్చు? ట్యాంక్స్. లిమిట్ ఆఫ్ వాటర్ అయితే బాటిల్. అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్ని యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రోగ్రామింగ్లోకి వచ్చేసరికి డేటాని స్టోర్ చేయడం అవసరం. ఓకేనా? ప్రోగ్రామింగ్లోకి వచ్చినప్పుడు కూడా డేటాని స్టోర్ చేయడం అవసరం అవుతుంది. ఆ డేటాని ఎక్కడ స్టోర్ చేస్తారంటే వేరియబుల్లో స్టోర్ చేస్తారు. అవసరం అవుతుందా? అర్థమవుతుందా? సో డేటాని స్టోర్ చేయడానికి మనం ఏమి యూజ్ చేస్తాం? వేరియబుల్స్ యూజ్ చేస్తాం. అయితే ఈ డేటా డైరెక్ట్గా మనం స్టోర్ చేయలేం. డైరెక్ట్గా స్టోర్ చేయడానికి పాసిబుల్ కాదు. బిఫోర్ మనం కంపల్సరీ డేటా టైప్ని రాయాలి. అయితే ఈ డేటా టైప్స్ అని ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్. మరి డేటా టైప్ నేను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? డేటా టైప్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేద్దాం అనుకుంటున్నారో డిసైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరియబుల్లో ఇంటీజర్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా వేరియబుల్లో నేను ఏం స్టోర్ చేద్దాం అనుకుంటున్నా? ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా. అప్పుడు మనం వేరియబుల్కి బిఫోర్ ఇంట్ అనే కీవర్డ్ని రాయాలి. దీన్నే డేటా టైప్ అని అంటాం. ఇది ప్రీడిఫైన్. అంటే ఇక్కడ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఒక వేరియబుల్లో మనం డేటా స్టోర్ చేయొచ్చు, కానీ డైరెక్ట్గా స్టోర్ చేయడానికి పాసిబుల్ కాదు. వేరియబుల్కి బిఫోర్ కంపల్సరీ డేటా టైప్ని మెన్షన్ చేయాలి, లేదంటే మీరు ఆ ఇంటీజర్ డేటాని స్టోర్ చేయలేరు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరియబుల్లో క్యారెక్టర్ డేటా స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు డైరెక్ట్గా స్టోర్ చేయలేం. ఫస్ట్ దానికి ఆ టైప్ మెన్షన్ చేయాలి. నేను నా వేరియబుల్లో క్యారెక్టర్ డేటాని స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను, అందుకని చెప్పేసి నన్ను అడ్డుకోవద్దు అని చెప్పేసి డేటా టైప్ని మెన్షన్ చేయాలి. అదేవిధంగా యావరేజ్ అంటే ఎలా ఉంటుంది? డెసిమల్ పాయింట్ ఉంటుందా ఉండదా? పాయింట్స్ ఉంటాయి. డెసిమల్ వాల్యూ లేదా డెసిమల్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలంటే వేరియబుల్కి ఇంటీజర్ కాదు, క్యారెక్టర్ కాదు, ఫ్లోట్ కానీ డబుల్ కానీ యూజ్ చేయాలి. ఫ్లోట్ ఆర్ డబుల్ని యూజ్ చేయాలి. అంటే ఈ డేటా టైప్స్ ఎందుకంటే వేరియబుల్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతాయి. వేరియబుల్ని క్రియేట్ చేయడానికి. ఒకవేళ వేరియబుల్కి కానీ మనం డేటా టైప్ ఇంట్ అని ఇస్తే ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయొచ్చు? ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయొచ్చు.
అదే మనం వేరియబుల్కి క్యార్ అనే డేటా టైప్ ఇస్తే క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయొచ్చు. అదే కానీ వేరియబుల్కి ఫ్లోట్ ఆర్ డబుల్ ఇస్తే డెసిమల్ డేటాని స్టోర్ చేయొచ్చు. అయితే ఈ వేరియబుల్లో ఏం స్టోర్ చేయాలో డేటా టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంటీజర్ వేరియబుల్లో క్యారెక్టర్ స్టోర్ చేస్తానంటే కుదరదు. ఇంటీజర్ వేరియబుల్లో కంపల్సరీ ఏం స్టోర్ చేయాలి, ఇంటీజరే స్టోర్ చేయాలి. క్యారెక్టర్ ఇచ్చి క్రియేట్ చేసిన వేరియబుల్లో ఇంటీజర్ స్టోర్ చేస్తానంటే కుదరదు, క్యారెక్టరే స్టోర్ చేయాలి. అర్థమవుతుంది కదా. ఒక వేరియబుల్లో ఏమి స్టోర్ చేయాలో చెప్పేది ఎవరు అంటే డేటా టైప్. ఓకేనా. ఒక వేరియబుల్లో మనకు నచ్చింది స్టోర్ చేయకూడదు. ఆ వేరియబుల్కి ఏదైతే డేటా టైప్ని మనం మెన్షన్ చేస్తామో ఆ టైప్ ఆఫ్ డేటానే స్టోర్ చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టు స్టోర్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటీజర్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఏ డేటా టైప్ రాయాలి, ఇంట్ డేటా టైప్ రాయాలి. లేదు నా వేరియబుల్లో నేను డెసిమల్ డేటాని స్టోర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా, అప్పుడే డేటా టైప్ రాయాలి మీరు, ఫ్లోట్ కానీ డబుల్ కానీ. అర్థమవుతుందా. సో డేటా టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇచ్చిన వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేయాలి. క్లియరా. సో సెంటెన్స్ మనం ఏం రాయొచ్చు, ప్లస్. సో ఫస్ట్ పాయింట్, డేటా టైప్ represents what type of data we should store in a variable. So data type represents what type of data we should store in a variable. అంటే ఒక వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలో ఏవి రిప్రజెంట్ చేస్తాయంటే డేటా టైప్స్. క్లియర్ కదా ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఈ వేరియబుల్స్ కంప్యూటర్ మెమరీలో స్టోర్ అవుతాయి. ఈ వేరియబుల్స్ అన్నీ ఒక్కొక్క వేరియబుల్కి మెమరీ క్రియేట్ అవుతుంది. ఆ మెమరీ ఎంత క్రియేట్ చేయాలో అది కూడా డేటా టైప్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో మనకి వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలి ప్లస్ వేరియబుల్కి మెమరీ ఎంత క్రియేట్ చేయాలి, ఈ రెండు దేని మీద డిపెండ్ అయి ఉంటాయి, డేటా టైప్ మీద. అర్థమవుతుంది కదా. వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలి ప్లస్ వేరియబుల్కి కంప్యూటర్ మెమరీలో ఎంత మెమరీ క్రియేట్ చేయాలి, ఓకేనా, ఎంత స్పేస్ అల్లకేట్ చేయాలి, ఈ రెండు మనకి డేటా టైప్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. క్లియర్. సో ఫస్ట్ పాయింట్ అయితే రాసాం. నెక్స్ట్ ఏంటి, కంపైలర్ come to know how much memory has to be allocated. ఓకేనా. ఎంత మెమరీ అల్లకేట్ చేయాలో కూడా కంప్యూటర్కి తెలుస్తుంది. క్లియర్. సో డేటా టైప్ మీద రెండు పాయింట్స్ క్లియరా. ఒకటి, వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలో తెలుసుకోవచ్చు. నెక్స్ట్, వేరియబుల్కి ఎంత మెమరీ క్రియేట్ అవుతుందో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే డేటా టైప్స్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి అవి క్లియర్గా చూడాలి. మొత్తానికి ఒక పాయింట్ క్లియర్ అవ్వాలి, డేటా టైప్స్ లేకుండా వేరియబుల్స్ని క్రియేట్ చేయలేము. డేటా టైప్స్ లేకుండా వేరియబుల్స్ని క్రియేట్ చేయడం పాసిబుల్ కాదు. నెక్స్ట్, దీంట్లో మనకి టోటల్గా ఒక 3 టైప్స్ ఉన్నాయి. డేటా టైప్స్లో కంప్లీట్గా ఎన్ని టైప్స్ ఉన్నాయి, 3 టైప్స్. చాలా సింపుల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. జస్ట్ వింటే చాలు మీకు అర్థమైపోద్ది. సో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్. ఏంటివి, ప్రిమిటివ్ ఆర్ ప్రీడిఫైన్డ్. ప్రీడిఫైన్డ్ అని అంటారు, ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్. వీటినే ప్రిమిటివ్ అనొచ్చు లేదా ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ అన్నా కూడా ఇవే. అయితే ఇవి మనకి ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ మనకి ఏమేమి ఉన్నాయి. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ డెన్నిస్ రిచ్ వాళ్ళు క్రియేట్ చేసిన డేటా టైప్స్. ఏమేమి ఉంటాయి నేను మెమరీ వైజ్గా రాస్తాను. ఫస్ట్ వచ్చేసి షార్ట్. అయితే ఇవన్నీ కీవర్డ్స్. అందుకే వీటిని ఏమంటాం అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటాం, ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ అని కూడా అంటాం. ఓకేనా. షార్ట్, తర్వాత వచ్చేసి ఇంట్. షార్ట్ ఒకటి, ఇంట్, తర్వాత లాంగ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్, డబుల్ అండ్ క్యార్. ఓకేనా. అయితే ఇవన్నీ ఏంటి, ఓకేనా, 1 by 1 డిస్కస్ చేస్తాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేసిక్ పాయింట్, ఇవన్నీ ఏంటి.
ఎందుకు ఈ డేటా టైప్స్ అన్ని మనం యూజ్ చేయొచ్చు. సో వీటినే మనం ఏమంటాం అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం, లేదా ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్. ఇవన్నీ కీవర్డ్స్ డెన్నిస్ రిచ్ వాళ్ళు డిజైన్ చేశారు. అయితే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు షార్ట్ ఇంటూ లాంగ్ ఫర్ ఇంటీజర్ వేరియబుల్స్. ఫర్ ఇంటీజర్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. దాంట్లో ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలి. అప్పుడు నేను ఏదర్ షార్ట్ కానీ ఇంట్ కానీ లాంగ్ కానీ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ వేరియబుల్ ఏం స్టోర్ చేయాలనుకుంటున్నాం, ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా. కానీ దానికి ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇక్కడ మనకి 3 టైప్స్. ఎందుకంటే ఈ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు కొంత మెమరీ అలొకేట్ అవుతుంది, లేదా ఆ మెమరీ మనకి సరిపోదు, ఆ స్పేస్ మనకి సరిపోదు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ కీవర్డ్ యూజ్ చేయొచ్చు. ఈ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు ఇంకొద్దిగా మెమరీ ఎక్కువ, దేంతో కంపేర్ చేస్తే షార్ట్తో కంపేర్ చేస్తే. లేదు ఇంటీజర్తో క్రియేట్ చేసిన మెమరీ కూడా సరిపోదు వేరియబుల్కి, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే లాంగ్కి వెళ్ళొచ్చు. ఈ మెమరీస్ అన్నీ ఎలా క్రియేట్ అవుతాయి, ఎంత క్రియేట్ అవుతాయి మళ్ళీ చెప్పుకుందాం. అయితే ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఆ 3 టైప్స్ ఏంటో చూద్దాం, ఓకేనా. సో ఈ 3 టైప్స్ యూజ్ చేసి మనం ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు, ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ మాత్రమే క్రియేట్ చేయొచ్చు. అంటే వితౌట్ డెసిమల్ పాయింట్సే ఉండవు. నెక్స్ట్ మనం డెసిమల్ కానీ కావాలంటే ఫ్లోట్ కానీ డబల్ కానీ యూజ్ చేయొచ్చు. ఫర్ రియల్ వాల్యూస్ అంటే పాయింట్స్ ఉండే వాల్యూస్, ఓకేనా. యావరేజ్ కావచ్చు, బిజినెస్ లాస్ కానీ బిజినెస్ ప్రాఫిట్ కానీ ఇవన్నీ ఏంటంటే పాయింట్స్తో ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ లాస్ట్గా క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టర్ అంటే ఎయిదర్ సింగిల్ కోట్స్లో లెటర్ అయి ఉండొచ్చు, సింగిల్ కోట్స్లో డిజిట్ అయి ఉండొచ్చు, సింగిల్ కోట్స్లో స్పెషల్ సింబల్ అయి ఉండొచ్చు. మొత్తానికి క్యారెక్టర్ అంటే సింగిల్ కోట్స్లో ఉండాలి, అది కూడా ఒకటే ఉండాలి, ఎంటీగా ఉండకూడదు. ఒకవేళ ఖాళీగా ఉంటే మాత్రం అది ఇన్వాలిడ్, ఓకేనా. ఫస్ట్ కేటగిరీ అర్థమైందా. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మనకి ప్రీడిఫైన్డ్ ఆర్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇవన్నీ డెన్నిస్ రిచ్ వాళ్ళు క్రియేట్ చేసిన కీవర్డ్స్ అంటున్నాను కాబట్టి ఇవన్నీ స్మాల్లో ఉంటాయి. కీవర్డ్స్ కాబట్టి అన్ని స్మాల్ లెటర్స్. ఏమేమి ఉన్నాయి, షార్ట్ ఒకటి, ఇంట్ ఒకటి, లాంగ్. ఈ 3 మనకి ఇంటీజర్ వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్లో టు డబుల్ అయితే డెసిమల్ వాల్యూస్ కావాలి. అప్పుడు నేను వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలంటే యూజింగ్ ఫ్లోట్ ఆర్ డబుల్. నెక్స్ట్ క్యారెక్టర్ యూజ్ చేసే ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయొచ్చు, సింగిల్ కొటేషన్స్లో లెటర్ అయి ఉండొచ్చు, సింగిల్ కొటేషన్స్లో డిజిట్ అయి ఉండొచ్చు, లేదా సింగిల్ కొటేషన్లో స్పెషల్ సింబల్ అయి ఉండొచ్చు. మొత్తానికి ఒకటే ఉండాలి, ఎంటీగా ఉండకూడదు. క్లియరా. అయితే వీటిని యూజ్ చేసి వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం అవన్నీ చూసే ముందుగా నెక్స్ట్ 2 డేటా టైప్స్ ఏమున్నాయి. అయితే నెక్స్ట్ వచ్చేసి డెరైవ్డ్ డేటా టైప్స్. నెక్స్ట్ డెరైవ్డ్ డేటా టైప్స్. ఇవి ఏంటి, ఓకేనా. డెరైవ్డ్ డేటా టైప్స్ అంటే ఏంటి ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. డెరైవ్డ్ అంటే ఒక సోర్స్ నుంచి వచ్చినట్టు అని, ఓకేనా. అయితే వీటికి సోర్స్ ఏంటంటే ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్. డెరైవ్డ్ డేటా టైప్స్ రావాలి అంటే కంపల్సరీ వీటిలో ఒక కీవర్డ్ యూజ్ చేయాలి. అర్థమవుతుందా. డెరైవ్డ్ డేటా టైప్స్ రావాలి అంటే కంపల్సరీ ఏ కీవర్డ్, ప్రిమిటివ్ డేటా టైప్స్ కీవర్డ్, వీటిలో ఎనీ వన్. ఇంకా లాస్ట్లో ఇంకొకటి ఉంది, అది కూడా చెప్పుకోవచ్చు మనం, వాయిడ్ అని చెప్పేసి. వాయిడ్, ఓకేనా. దీన్ని యూజ్ చేసి మనం ఫంక్షన్స్ని క్రియేట్ చేస్తాం. వీటిని యూజ్ చేసి వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం. క్లియరా. సో ఎనీహౌ ఇది కూడా మనకి ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్లో ఒకటి. వీటిలో ఏదన్నా ఒక కీవర్డ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తే దాన్నే మనం డెరైవ్డ్ డేటా టైప్స్ అని అంటాం. వీటిలో ఏదన్నా ఒక్క కీవర్డ్, ఏదైనా ఇంటీజర్ కావచ్చు, వాయిడ్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, డబల్ కావచ్చు, ఒక్క కీవర్డ్ చాలు, అన్నీ యూజ్ చేయవల్ల. ఏదన్నా ఒక్క కీవర్డ్ యూజ్ చేసి ఏదన్నా క్రియేట్ చేయగలిగితే దాన్నే మనం ఏమని పిలవాలి, డెరైవ్డ్ డేటా టైప్స్. మరి ఏం క్రియేట్ చేయొచ్చు అంటే ఫంక్షన్స్ క్రియేట్ చేయొచ్చు. ఏం క్రియేట్ చేయొచ్చు, ఫంక్షన్స్ మనకి కాన్సెప్ట్ ఉంది, అది చెప్పుకునేటప్పుడు నేను ఇంకా డీటెయిల్డ్గా చెప్తా. ఫంక్షన్ ఒక్కటి క్రియేట్ చేయాలన్నా సరే వీటిలో ఏదన్నా ఒక కీవర్డ్ కంపల్సరీ, ఓకేనా. ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ లేకుండా క్రియేట్ చేయడం ఇంపాసిబుల్. అందుకే దీన్ని డెరైవ్డ్ డేటా టైప్ అంటాం. సో ఇప్పుడు ఏంటంటే డెరైవ్డ్ డేటా టైప్ అంటే ద డేటా టైప్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్, ఓకేనా. డెరైవ్డ్ డేటా టైప్స్ అంటే విచ్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రీడిఫైన్డ్
డేటా టైప్స్. ఈ కీవర్డ్స్లో ఏదైనా ఒక్కటి కూడా యూజ్ చేయకుండా ఇది క్రియేట్ చేయలేము. అర్థమవుతుందా? ఈ కీవర్డ్స్లో ఏదైనా ఒక్కటి కూడా యూజ్ చేయకుండా ఈ టైప్స్ని క్రియేట్ చేయడం ఇంపాసిబుల్. అందుకే మనం వీటిని డెరైవ్డ్ డేటా టైప్స్ అని అంటున్నాం. అయితే వీటిని యూజ్ చేసి ఇంకా ఏం క్రియేట్ చేయొచ్చు అంటే అరేస్. ఏం క్రియేట్ చేయొచ్చు? అరేస్. సో అరేస్ క్రియేట్ చేయాలన్నా కూడా వీటిలో ఏదన్నా ఒక కీవర్డ్ కంపల్సరీ. అరేస్ క్రియేట్ చేయాలన్నా కూడా వీటిలో ఒక కీవర్డ్ కంపల్సరీగా యూజ్ చేస్తేనే అరేస్ని క్రియేట్ చేయగలుగుతాం. అంటే ఇది కూడా ఎక్కడి నుంచి ఫామ్ అవుతుందా లేదా? సో దీస్ ఆర్ ఆల్సో ఫార్మింగ్ ఫ్రమ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకేనా? అందుకే దీన్ని కూడా మనం డెరైవ్డ్ డేటా టైప్ అని అంటాం. అయితే ఇంకా ఒకటి ఉంది మనకి, పాయింటర్. ఓకేనా? పాయింటర్ అనేది కూడా లైక్ ఏ వేరియబుల్. అయితే ఇవన్నీ ఏంటంటే ఇవి కూడా వేరియబుల్స్ కిందకి వస్తాయి. కానీ పాయింటరు ఇంకొద్దిగా స్పెషల్. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. అయితే పాయింటర్ని క్రియేట్ చేయాలన్నా వీటిలో అట్లీస్ట్ ఒక కీవర్డ్ని యూజ్ చేయాల్సిందేను. ఓకేనా? సో ఇక్కడ డెరైవ్డ్ డేటా టైప్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ హెల్ప్ లేకుండా వీటిలో ఒక్కటి కూడా క్రియేట్ చేయలేం. ఓకేనా? డెరైవ్డ్ డేటా టైప్స్ అంటే ద టైప్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్. ఓకేనా? కంపల్సరీ వీటిలో ఒక్కటి క్రియేట్ చేయాలంటే ఈ కీవర్డ్స్ లేకుండా మనం క్రియేట్ చేయడం ఇంపాసిబుల్. ఓకే? సో దీంట్లో ఇవన్నమాట మనకు ఉండేది. సో ఫంక్షన్స్ క్రియేట్ చేయాలన్నా వీటిలో కీవర్డ్ యూజ్ చేయాలి. అరేస్ క్రియేట్ చేయాలన్నా వీటిలో కీవర్డ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ పాయింటర్ కావాలన్నా సరే వీటిలో కంపల్సరీ ఒక కీవర్డ్ని యూజ్ చేయాలి. వీటి గురించి ఒక సెంటెన్స్ చెప్పాలంటే ఒకటి చెప్పొచ్చు, దీస్ ఆర్ ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్ డిజైన్డ్ బై డెన్నిస్ రిచ్. ఓకేనా? దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్. సో డెరైవ్డ్ డేటా టైప్స్ ఏంటి అని ఎవరన్నా అడిగితే మేబీ కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ డెరైవ్డ్ డేటా టైప్స్ అంటే ఏంటి అని ఎవరన్నా అడిగితే ఇప్పుడు మీరు చెప్పగలుగుతారా లేదా? ఏం చెప్పగలుగుతారు? డెరైవ్డ్ ద డేటా టైప్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్. సో వీటిలో ఒక్కటైనా మనం క్రియేట్ చేయాలంటే ఏవి లేకుండా క్రియేట్ చేయలేము. ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ లేకుండా డెరైవ్డ్ డేటా టైప్స్ క్రియేట్ చేయడం ఇంపాసిబుల్. ఓకేనా? అర్థమైంది కదా? ఇదన్నమాట పాయింట్. నెక్స్ట్ లాస్ట్ వన్, వీటిని ఏమంటామంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ డేటా టైప్స్ ఉన్నాయి. వీటిని యూజ్ చేసి మనం వేరియబుల్స్ని క్రియేట్ చేయొచ్చు. వీటిని యూజ్ చేసి ఇంటీజర్ వేరియబుల్ అవుతుంది, లేదా షార్ట్ వేరియబుల్ అవుతుంది, లేదా లాంగ్ వేరియబుల్ అవుతుంది, లేదా ఫ్లోట్ వేరియబుల్ అవుతుంది, లేదా డబుల్ వేరియబుల్, క్యార్ వేరియబుల్. అంతేగాని నా పేరుతో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చా? ఇది నా పేరుతో B1, B2, B3 ఇలా వేరియబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్లో భాస్కర్ అనే నేమ్ ఉందా? లేదు. పోనీ మీ ఇద్దరు పేర్లో ఒకరి పేరు ఏమైనా ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ అనే రాశా. K1, K2, K3 ఇలా చేయగలుగుతామా? చేయలేం. పోనీ ఇది చెప్పండి, ఇంట్ I1, I2 ఇది చేయగలుగుతామా? చేయగలుగుతాం. ఎందుకంటే ఈ వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి ఈ టైప్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో ఇది ప్రీడిఫైన్డా కాదా? ఇది ప్రీడిఫైన్డ్. ఈ రెండు ప్రీడిఫైన్డా? ఇక్కడ లేదనమాట. ఏ లాంగ్వేజ్లో లేదు, కనీసం జావాలో లేదు, పైథాన్లో కూడా లేదు. ఓకేనా? ఎక్కడ ఉండవు. వీటినే ఏమంటామంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటాం. వీటిని ఏమంటాం అంటే ఇక్కడ వేరియబుల్స్ బేసిక్గా ఆల్రెడీ ఉండే కీవర్డ్స్తో క్రియేట్ చేయడం అంటే పాసిబుల్. ఆల్రెడీ ఉన్న కీవర్డ్స్తో వేరియబుల్స్ క్రియేట్ చేయడం పాసిబుల్. మనకి నచ్చిన నేమ్తో వేరియబుల్స్ క్రియేట్ చేయడం వీటితో పాసిబుల్ కాదు. కానీ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ కానీ యూజ్ చేయగలిగితే అప్పుడు ఏం చేయొచ్చు? మనకి నచ్చిన పేరుతో వేరియబుల్స్ని క్రియేట్ చేయొచ్చు. అర్థమవుతుందా? బేసిక్గా మనం ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్ అయితే వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ఈ కీవర్డ్స్ ఆల్రెడీ ఉన్నాయా లేదా? ఉన్నాయి కాబట్టి. కానీ నేను ఏమంటున్నాను ఇక్కడ, మనకి నచ్చిన పేరుతో ఏం క్రియేట్ చేయాలి? వేరియబుల్స్ని క్రియేట్ చేయాలి. సో మనకి నచ్చిన పేరుతో వేరియబుల్స్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ ఎక్కడికి వెళ్ళాలి? సో దీంట్లో మనకి ఏమేమి ఉంటాయంటే స్ట్రక్చర్స్ అని చెప్పేసి ఉంటాయి. దీంట్లో ఏముంటాయి? అండ్, యూనియన్, అండ్ ఎన్యూమరేషన్, ఫైనల్లీ టైప్ డెఫ్ ఇవన్నీ దీంట్లో ఉంటాయి. స్ట్రక్చర్, యూనియన్, ఎన్యూమరేషన్, టైప్ డెఫ్.
వీటిలో మనం ఏదన్నా ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ నేము డేటా టైప్ అయ్యేలాగా చేయొచ్చు. అంటే మనకు నచ్చిన పేరుని డేటా టైప్ లాగా యూజ్ చేయాలంటే వీటిలో ఏదన్నా ఒక కాన్సెప్ట్ని మనం యూజ్ చేయాలి. అప్పుడు నా పేరుతో కూడా వేరియబుల్స్ క్రియేట్ చేయడం పాసిబుల్ అవుతుంది. క్లియర్ కదా? సో మనకి నచ్చిన పేరుతో వేరియబుల్స్ క్రియేట్ చేయాలంటే దాన్నే మనం ఏంటంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అని అంటాం. అవి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ కాన్సెప్ట్లో వస్తాయి. క్లియర్ కదా? సో మొత్తానికి ఏంటంటే డేటా టైప్స్ అంటే వేరియబుల్స్ క్రియేట్ చేయడం. డేటా టైప్స్ అంటే డేటా టైప్స్ లేకుండా వేరియబుల్స్ క్రియేట్ చేయడం ఇంపాసిబుల్. ఓకేనా? ఎయిదర్ వన్ ఆఫ్ ది టైప్స్ యూజ్ చేయాలి. ఓకేనా? మొత్తం దీంట్లో ఏమేమి ఉన్నాయి? ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్, డెరైవ్డ్ డేటా టైప్స్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. సో మనకి ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ అంటే ఏమంటున్నాం? దీస్ ఆర్ ద కీవర్డ్స్ డిజైన్డ్ బై డెన్నిస్ రిచ్. వీటిని యూజ్ చేసి క్రియేట్ చేసే వేరియబుల్స్ అన్నిటిని ప్రిమిటివ్ వేరియబుల్స్ అని అంటాం. వీటిని యూజ్ చేసి క్రియేట్ చేసే ప్రతి వేరియబుల్ని ఏమంటాం? ప్రిమిటివ్ వేరియబుల్స్ అంటాం. ప్రిమిటివ్ డేటా టైప్స్. వీటిని యూజ్ చేసి క్రియేట్ చేసే వేరియబుల్స్ అయితే ప్రిమిటివ్ వేరియబుల్స్. క్లియర్ కదా? నెక్స్ట్ డెరైవ్డ్ డేటా టైప్స్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై డెరైవ్డ్ డేటా టైప్? ఏం చెప్తారు? సో ద టైప్ విచ్ ఈజ్ ఫౌండ్ ఫ్రమ్ ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ ఆర్ కాల్డ్ డెరైవ్డ్ డేటా టైప్స్. ఫంక్షన్స్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్లో ఒక కీవర్డ్ హెల్ప్ తీసుకోవాలి. అదేవిధంగా అరేస్ క్రియేట్ చేయాలన్నా సరే కంపల్సరీ ఈ ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్లో ఒక కీవర్డ్ యూజ్ చేయాల్సిందే, తప్పదు. పాయింటర్స్ క్రియేట్ చేయాలన్నా సరే కంపల్సరీ ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్లో ఒక కీవర్డ్ని అయితే యూజ్ చేసి తీరాలి, అదర్వైజ్ ఇంపాసిబుల్. క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. సో వీటిని యూజ్ చేసి మనం వేరియబుల్స్ని క్రియేట్ చేయొచ్చా చేయలేమా? ఈ డేటా టైప్ యూజ్ చేసి క్రియేట్ చేస్తే షార్ట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అంటాం. ఈ డేటా టైప్ యూజ్ చేసి క్రియేట్ చేస్తే ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అంటాం. అదే మనం లాంగ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తే లాంగ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్. అదే నేను నా పేరుతో క్రియేట్ చేస్తే భాస్కర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్. కానీ ఈ కీవర్డ్ ఇక్కడ ఉందా? లేదు. అంటే ఇక్కడ మనకు నచ్చిన పేరుతో మనం వేరియబుల్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అది ఎలా పాసిబుల్ అంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ యూజ్ చేస్తే పాసిబుల్, లేదంటే ఇంపాసిబుల్. అర్థమవుతుందా? సో సి లాంగ్వేజ్లో మనకి డేటా టైప్స్ టోటల్గా ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 3 టైప్స్: ప్రిమిటివ్ డేటా టైప్స్, డెరైవ్డ్ డేటా టైప్స్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఈ డెరైవ్డ్ డేటా టైప్స్, యూజర్ డేటా టైప్స్ వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేయం. జస్ట్ వేటి గురించి డిస్కస్ చేస్తాం అంటే ఓన్లీ ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్, అది కూడా అప్ టు క్యారెక్టర్. వీటి గురించి ఈ క్లాస్లో మనం చూడలేం. ఎందుకంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ఓకేనా, మినిమమ్ అవర్స్ ఆఫ్ టైం పడుతుంది. ఓకేనా? ఇది చూడాలంటే మనకి 3 to 4 అవర్స్ టైం, 2 అవర్స్ టైం, 2-3 అవర్స్ పడుతుంది. దీనికి కూడా ఒక 2-3 అవర్స్ పడుతుంది. దీనికి ఒక హాఫ్ అన్ అవర్, దీనికి ఒక 1 అవర్, దీనికి ఒక 10 minutes. సో ఒక్కొక్క కాన్సెప్ట్స్ ఇవన్నీ. కానీ మనకి యాజ్ ఆఫ్ నౌ రెగ్యులర్గా మనకు అవసరమయ్యేది ఇవన్నమాట. ఓకేనా? ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇప్పుడు మనం షార్ట్ యూజ్ చేసి, ఇంట్ యూజ్ చేసి, లాంగ్ యూజ్ చేసి, ఫ్లోట్, డబుల్, క్యారీ యూజ్ చేసి వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, వాటికి మెమరీ ఎంత అల్లకేట్ అవుతుందో చూద్దాం. క్లియర్ కదా? సో ఇప్పుడు నెక్స్ట్ సైడ్ హెడింగ్ ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇదంతా నీట్గా నోట్ చేసుకో. తర్వాత మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ద కీవర్డ్స్. అదే డెరైవ్డ్ డేటా టైప్స్ అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ హెల్ప్ లేకుండా వీటిని క్రియేట్ చేయలేం. మరి వీటి సంగతి ఏంటి? ప్రిమిటివ్ డేటా టైప్స్ లేకుండా వీటిని క్రియేట్ చేయొచ్చా అంటే అఫ్కోర్స్ చేయొచ్చు. ఓకేనా? ఒకవేళ చేయలేకపోతే వీటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తాం. కానీ యాడ్ చేసామా? చేయలే. అంటే వీటిని ప్రిమిటివ్ డేటా టైప్స్ హెల్ప్ లేకుండా క్రియేట్ చేయడం పాసిబుల్. అందుకే వీటిని యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటాం. వీటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మన ఓన్ డేటా టైప్స్ని క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం డీటెయిల్డ్గా ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి చూస్తాం. దేని గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలని చెప్పింది? ప్రిమిటివ్ ఆర్ వెరీ గుడ్. ప్రిమిటివ్ అన్న ఇవే, ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ అన్న ఇవే. ఓకేనా? అయితే వీటిని ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేయబోతున్నా. వీటిని
ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేయబోతున్నాం. ఏంటంటే ఇంటిగ్రల్ డేటా టైప్స్. ఫస్ట్ వన్ ఇంటిగ్రల్ డేటా టైప్స్. ఓకే, సో ఇంటిగ్రల్ డేటా టైప్స్ అంటే ఓన్లీ ఇంటీజర్ వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అయ్యే టైప్స్. ఏమేమి ఉన్నాయి అవి? షార్ట్ ఒకటి చెప్పుకున్నాం. ఎస్, వెరీ గుడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్ ఒకటి చెప్పుకున్నాం, లాంగ్ ఒకటి చెప్పుకున్నాం. సో ఇవన్నీ ఇంటీజర్ వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి, నెక్స్ట్ వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్. నెక్స్ట్ ఏమంటున్నా నేను? ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ అంటే డెసిమల్ వాల్యూస్ స్టోర్ చేయడానికి క్రియేట్ చేసే వేరియబుల్స్. ఏమేమున్నాయి ఇవి? ఫ్లోట్ డేటా టైప్, డబుల్ డేటా టైప్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 2 రకాలు, ఇవన్నీ ప్రిమిటివ్కి సంబంధించే. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే క్యారెక్టర్ డేటా టైప్. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ డేటా టైప్. సో క్యారెక్టర్ డేటా టైప్ అంటే నంబర్స్ కాకుండా క్యారెక్టర్ స్టోర్ చేయడానికి, ఒకటే ఒకటి. నెక్స్ట్ వచ్చేసి హెడ్డింగ్ వాయిడ్ డేటా టైప్, ఒకటే. సో దీన్ని యూజ్ చేసి మనం బేసిక్ ఏం చేస్తాం అంటే ఫంక్షన్స్ బిఫోర్ యూజ్ చేస్తాం. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? ఫంక్షన్స్కి బిఫోర్ యూజ్ చేస్తాం. సో ఫంక్షన్స్ అక్కడ యూజ్ చేస్తాం, అక్కడ చూద్దాం దాని గురించి. ఇవన్నీ ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ డివైడ్ చేసాం. ఇంటిగ్రల్ డేటా టైప్స్, ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్, క్యారెక్టర్ డేటా టైప్, వాయిడ్ డేటా టైప్. సో మనం ఇంటిగ్రల్ డేటా టైప్స్ అంటే ఏంటంటే ఇంటీజర్ వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే టైప్స్ అని. అదే మనకి ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ అంటే యావరేజ్ కానీ, బిజినెస్ ప్రాఫిట్ కానీ, బిజినెస్ లాస్ కానీ వంటి డెసిమల్ పాయింట్స్ వస్తాయి, డెసిమల్ వాల్యూస్. వాటిని క్రియేట్ చేయడానికి ఇవి యూజ్ చేస్తాం. క్యారెక్టర్ స్టోర్ చేయాలంటే ఇది, ఫంక్షన్స్ బిఫోర్ ఇది యూజ్ చేస్తాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ యూజ్ చేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తే మెమరీ ఎంత క్రియేట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. తర్వాత ఇంటీజర్, తర్వాత లాంగ్, స్టెప్ బై స్టెప్. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ ప్రోగ్రాంలో ఈ విధంగా షార్ట్ S1 అని ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తే మనకి మెమరీ క్రియేట్ అవుతుంది. అది ఎంత క్రియేట్ అవుతుందో ఎలా తెలుసుకోవచ్చు? ఓకేనా? దాని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీ మనకి ఎక్కడ క్రియేట్ అవుతుందంటే ర్యామ్లో. ర్యామ్ అంటే ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. దీంట్లో మనకి ఒక చిన్న మెమరీ క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఇదంతా ర్యామ్ అనుకుందాం. దీంట్లో ఇదన్నమాట S1 అంటే. S1 పేరు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తామో ర్యామ్లో మనకి ఒక మెమరీ క్రియేట్ అవుతుంది. ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేస్తే దానికి కూడా మెమరీ సమ్వేర్ క్రియేట్ అవుతుంది. ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తే దానికి కూడా మెమరీ సపరేట్గా క్రియేట్ అవుతుంది. ఓకేనా? ప్రతి మెమరీ లొకేషన్కి ఇంత స్పేస్ అని చెప్పేసి ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే 2 bytes. హౌ మచ్? అది షార్ట్కి, షార్ట్ డేటా టైప్ యూజ్ చేసినప్పుడు ఆ వేరియబుల్కి ఎంత మెమరీ క్రియేట్ అవుతుంది అని అడిగితే హౌ మచ్? 2 bytes. ఓకేనా? సో షార్ట్కి వచ్చేసి బేసిక్గా సైజ్ వైజ్గా 2 bytes ఉంటుంది. అదే ఇంటీజర్కి అయితే 2 or 4 bytes, 2 or లాంగ్ పక్కా 4 bytes. ఓకేనా? కన్ఫామ్గా 4 bytes. నెక్స్ట్ ఫ్లోట్కి వచ్చేసి 4 bytes, డబల్కి వచ్చేసి 8 bytes, క్యారెక్టర్కి సి లాంగ్వేజ్లో 1 byte. ఓకేనా? వాయిడ్కి డేటా టైప్ అప్లికబుల్ కాదు. క్లియర్? అది ఫంక్షన్స్కి మాత్రమే యూజ్ చేస్తాం. ఇవి వేరియబుల్స్కి యూజ్ చేస్తాం కాబట్టి మెమరీ బైట్స్ ఉంటాయి. సో షార్ట్ డేటా టైప్కి ఎన్ని బైట్స్ అని చెప్తున్నాం? 2 bytes. అంటే 2 bytes ఆఫ్ మెమరీ, 2 bytes ఆఫ్ మెమరీ క్రియేట్ అయింది. 2 bytes ఆఫ్ మెమరీ క్రియేటెడ్. అయితే దీంట్లో మనం పాజిటివ్ వాల్యూ స్టోర్ చేయొచ్చు, నెగిటివ్ వాల్యూ కూడా స్టోర్ చేయొచ్చు. ప్రతి వేరియబుల్లో మనం ఏదైనా పాజిటివ్ వాల్యూ అన్నా స్టోర్ చేస్తాం, లేదా నెగిటివ్ వాల్యూ. సో ఒక వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా నేను పాజిటివే స్టోర్ చేయాలి అనే రూల్ ఏమీ లేదు. కావాలంటే మనం నెగిటివ్ వాల్యూస్ని కూడా స్టోర్ చేయొచ్చు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ మెమరీలో
పాజిటివ్ వాల్యూ ఎంతవరకు స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 స్టోర్ చేయాలి, ఈ S1 అనే వేరియబుల్లో 100 స్టోర్ చేయాలి. ఏ డేటా టైప్ యూజ్ చేసాం? షార్ట్. పాసిబుల్ అవుతుంది అంటే ఎస్ పాసిబుల్. ఓకేనా. అదే నేను ఒక 32,000 స్టోర్ చేయాలి, 32,000 పాజిటివ్ నెంబరే కదా, ఎస్ పాసిబుల్. ఇట్లా లిమిట్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 40,000 స్టోర్ చేయొచ్చా? 40,000 స్టోర్ చేయొచ్చా అంటే నాట్ పాసిబుల్. ఇది మనం మెమరీ గురించి తెలుసుకోవాల్సింది. అంటే పాజిటివ్ నెంబర్ అయితే మ్యాక్సిమం ఎంతవరకు స్టోర్ చేయొచ్చు, మినిమం నెంబర్ అంటే నెగిటివ్ వాల్యూ అయితే మినిమము ఎక్కడ వరకు స్టోర్ చేయొచ్చు. ఇది కానీ తెలుసుకుంటే అన్నిటి గురించి క్లారిటీ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఒక డేటా టైప్ యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయొచ్చో చెప్తుంది, ప్లస్ దానికి ఎంత మెమరీ క్రియేట్ అవుతుందో చెప్తుంది. ఇప్పుడు షార్ట్ యూజ్ చేయడం వల్ల దీంట్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు? షార్ట్ టైప్ ఆఫ్ వాల్యూవే స్టోర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి దీనికి మెమరీ ఎంత క్రియేట్ అవుతుందంటే 2 bytes. అదే నేను డబుల్ యూజ్ చేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను, డబుల్ డేటా టైప్ యూజ్ చేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం. దాంట్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయాలి మనం? డబుల్ టైప్ ఆఫ్ వాల్యూ అంటే డెసిమల్ వాల్యూ. మెమరీ ఎంత క్రియేట్ అవుతుంది అంటే ఇక్కడ ఒక పాయింట్ మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఒక వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలి ప్లస్ ఒక వేరియబుల్కి ఎంత మెమరీ క్రియేట్ అవుతుంది, ఈ రెండు మనం దేన్ని బట్టి డిసైడ్ చేస్తున్నాం? డేటా టైప్ని బట్టి డిసైడ్ చేస్తున్నాం, అంతేగాని వేరియబుల్ బట్టి కాదు. వేరియబుల్ అనేది ఒక జస్ట్ నేమ్, దానికి ఏం పేరు పెట్టుకుంటామో మన ఇష్టం. మెమరీ కావచ్చు, టైప్ ఆఫ్ వాల్యూ కావచ్చు, దేన్ని బట్టి డిసైడ్ చేస్తామంటే డేటా టైప్స్ని బట్టి మాత్రమే డిసైడ్ చేస్తాం. అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఎంత మెమరీ స్టోర్ అవుతుంది? 2 bytes ఆఫ్ మెమరీ వస్తుంది, క్లియర్. కానీ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే పాజిటివ్ వాల్యూ అయితే ఎంతవరకు, నెగిటివ్ వాల్యూ అయితే ఎంతవరకు, ఆ లిమిట్ ఏంటి? ఇది ఎలా కనుక్కోవాలంటే ఒక ఫార్ములా ఉంది మనకి, ఓకేనా. అయితే ఆ ఫార్ములా నేను సింగిల్ బైట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తా. 2 bytesకి ఎంత వస్తుందో మీరు క్యాలిక్యులేట్ చేసి నాకు చెప్పాలి, ఓకేనా. అయితే షార్ట్ అంటే ఎన్ని బైట్స్ అంటున్నాం? షార్ట్ అంటే ఎన్ని బైట్స్? 2 bytes. నేను బోర్డు సరిపోదని చెప్పేసి 1 byteకి డయాగ్రామ్ చెప్తాను. ఎన్ని బైట్స్కి చెప్తున్నా? 1 byteకి. దీన్ని కానీ కనుక్కోగలిగితే 2 bytesకి ఎంత వాల్యూ స్టోర్ అవుతుందో చెప్పడం అంత కష్టం అయితే ఏమీ కాదు, ఓకేనా. మనందరం పెద్ద పిల్లలు, బీటెక్, డిగ్రీ, ఎంసీఏ చదువుకుంటున్నాం, ఓకేనా. సో నెక్స్ట్ 1 byte అంటే ఏంటంటే 8 bits. 1 byte అంటే 8 bits. ఆ ప్రకారంగా 2 bytes అంటే వెరీ గుడ్, 16 bits. క్లియరా? ఇప్పుడు మనం దేనికి సంబంధించి మెమరీ రిప్రజెంటేషన్ గీయాలి? 1 byteకి మెమరీ రిప్రజెంటేషన్ గీస్తే 2 bytes కూడా మెమరీ రిప్రజెంటేషన్ మీరు గీయగలుగుతారు, ఓకేనా. 1 byte అంటే ఎన్ని బిట్స్ అంటున్నాం? 8 bits. నేను డయాగ్రామ్ ఎలా వేస్తున్నాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5 6 7 అండ్ 8, ఓకేనా. మొత్తం నేను గీసుకోవడానికి గీతలు గీశాను. సో డయాగ్రాము ఈ విధంగా గీసేయండి. ఏంటి ఇవన్నీ? రైలు బీట్లు కాదు. 1 2 3 4 5 6 7 కరెక్ట్గా 8 ఉన్నాయో చూసుకోండి. 1 2 3 4 5 6 7 8. 1 byteకి ఎన్ని బిట్స్? 8 bits కాబట్టి ఈ మెమరీ. అదే మనం షార్ట్ అంటే ఎన్ని బైట్సా? 2 bytes. షార్ట్ అంటే 2 bytes. ఎన్ని బిట్స్ వస్తాయి? అప్పుడు ఎన్ని వేయాలి బాక్సెస్? 16 boxes వేయాలి. స్టెప్ నెంబర్ 1 అర్థమైందా? నెక్స్ట్ ఏం చేయాలంటే రైట్ సైడ్ నుంచి 2 power 0 ప్లస్ 2 power 1 ప్లస్ 2 power 2 ప్లస్ 2 power 3 ప్లస్ 2 power 4 ప్లస్ 2 power 5 ప్లస్ 2 power 6. ఇలా మనం 7 బిట్స్కి మాత్రమే వెయ్యాలి, ఓన్లీ ఫర్ 7 bits. ఈ లాస్ట్ బిట్ని ఏమంటారంటే ఎంఎస్బి అని అంటారు. దాన్నే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఏమంటారు దాన్ని? మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. షార్ట్కట్లో ఎంఎస్బి అనొచ్చు, ఎంఎస్బి, ఓకేనా. ఎంఎస్డి కాదు, ఎంఎస్బి, ఓకేనా. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే సైన్ రిప్రజెంటేషన్
రిప్రజెంటేషన్, ఓకేనా. సైన్ రిప్రజెంటేషన్ పర్పస్ ఈ ఒక్క బిట్ని మనం యూజ్ చేస్తాం. ఇదంతా ఏంటంటే వాల్యూ రిప్రజెంటేషన్. ఇదంతా ఈ ఒక్కటి వాల్యూ రిప్రజెంటేషన్, ఇది ఒక్కటి వచ్చేసి మనకి సైన్ రిప్రజెంటేషన్. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి మ్యాక్సిమం నెంబర్ ఎంత వస్తుందో 1 బైట్ ఆఫ్ మెమరీలో అంత స్టోర్ చేయొచ్చు అని దాని అర్థం, ఓకేనా. ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దామా? ఎనీ వాల్యూ పవర్ 0, వెరీ గుడ్. 2 పవర్ 1, 2 పవర్ 2, 4, 8, 8 2s are 16, 16 2s are 32, 32 2s are, ఓకేనా. ఇదంతా క్యాలిక్యులేట్ చేయండి. 64 ఒక 16 ఎంత? 80యా? 32 ఒక 8 ఎంత? ఒక 8, 40, వెరీ గుడ్. ఇదంతా 7. ఇప్పుడు ఈ 3 క్యాలిక్యులేట్ చేయండి. 8 4 ఎంత? 120యా? ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 127. పర్ఫెక్ట్, ఓకే. సో 1 బైట్ ఆఫ్ మెమరీలో మనం మ్యాక్సిమం వాల్యూ ఎంత స్టోర్ చేయొచ్చు అంటే 127. అర్థమవుతుంది కదా డయాగ్రామ్ ఎలా గీయాలో? 8 బిట్స్ అన్నాం కాబట్టి 1 బైట్ అంటే 8 బిట్స్ కాబట్టి బాక్సెస్ ఎన్ని వేసాం? 8 బాక్సెస్ వేసాం. రైట్ సైడ్ నుంచి 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2 ఇవన్నీ ప్లస్ చేసుకుంటూ రావాలి. ఎక్కడి వరకు? 8 బిట్స్ ఉన్నాయి. రైట్ సైడ్ నుంచి 7 బిట్స్కే వాల్యూ, 7 బిట్స్కి మాత్రమే వాల్యూ. లాస్ట్ ఒక బిట్ ఉంది కదా, లెఫ్ట్ మోస్ట్ బిట్ అంటే చివరాఖరి బిట్ని సైన్ బిట్ అంటాం, దాన్ని ఒకటి వదిలేసేయాలి. ఇవన్నీ ప్లస్ చేసుకుంటూ రావాలా పవర్ వాల్యూస్ యాడ్ చేసి. ఇదంతా యాడ్ చేసి ఎంత వచ్చింది? 127. అంటే ఒక బైట్ యూజ్ చేసి వేరియబుల్ క్రియేట్ చేస్తే దాంట్లో పాజిటివ్ వాల్యూ మ్యాక్సిమం ఎంత స్టోర్ చేయొచ్చు? 127. అదే నెగిటివ్ వాల్యూ అయితే ఎంత స్టోర్ చేయొచ్చు అంటే -128. అది కూడా వీటిని క్యాలిక్యులేట్ చేస్తేనే వస్తుంది. కానీ వీటిని క్యాలిక్యులేట్ చేస్తే ఎగ్జాక్ట్గా ఎంత వస్తుంది? 127, ఓకే. అయితే ఇక్కడ ఎందుకు మరి ఇది వచ్చిందంటే కంప్యూటర్ మెమరీలో పాజిటివ్ వాల్యూస్ డైరెక్ట్గా రిప్రజెంట్ అవుతాయి. కంప్యూటర్ మెమరీలో పాజిటివ్ వాల్యూస్ డైరెక్ట్గా రిప్రజెంట్ అవుతాయి, కానీ నెగిటివ్ వాల్యూస్ డైరెక్ట్గా రిప్రజెంట్ కావు. ఒకవేళ అయ్యే పని అయితే -127 వచ్చి ఉండాలి డైరెక్ట్గా అయ్యే పని అయితే, కానీ డైరెక్ట్గా రిప్రజెంట్ కావు. 2's కాంప్లిమెంట్ అని ఒక ఆపరేషన్ జరుగుతుంది. ఏ కాంప్లిమెంట్? 2's కాంప్లిమెంట్ అనే ఆపరేషన్ జరిగి అప్పుడు రిప్రజెంట్ అవుతాయి. అందుకని చెప్పేసి ఒక వాల్యూ పెరిగింది. అయితే ఈ 2's కాంప్లిమెంట్ అంటే ఏంటి? అది మనం ఎక్కడ డిస్కస్ చేస్తామంటే ఆపరేటర్స్ కాన్సెప్ట్లో డిస్కస్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ డేటా టైప్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. క్లియర్ కదా? కంప్యూటర్ మెమరీలో పాజిటివ్ వాల్యూస్ డైరెక్ట్గా రిప్రజెంట్ అవుతాయి, కానీ నెగిటివ్ వాల్యూస్ 2's కాంప్లిమెంట్ అనే ఆపరేషన్ జరిగి అప్పుడు రిప్రజెంట్ అవుతాయి. అందుకే మీకు ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. క్లియరా? ఇప్పుడు మనం ఇదే డయాగ్రామ్ కానీ 2 బైట్స్ అంటే దేనికి షార్ట్కి కానీ వేస్తే ఎంత స్టోర్ అవుద్ది ఏంటివన్నీ జనరల్గా చెప్పేస్తా, ఓకేనా. అర్థమైంది కదా? షార్ట్కి డయాగ్రామ్ మీరు వేయచ్చు, మీరు వేసి పవర్ వాల్యూస్ వేసి క్యాలిక్యులేట్ చేస్తే కరెక్ట్గా వస్తుంది, ఓకేనా. నేను డైరెక్ట్గా ఎంత వచ్చేస్తే చెప్పేస్తాను. అయితే ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేదంతా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని గురించి వస్తున్నాం? షార్ట్కి ఎన్ని బైట్స్? 2 బైట్స్. అంటే ప్రతి వేరియబుల్ క్రియేట్ చేసి పాజిటివ్ వాల్యూ స్టోర్ చేయొచ్చు, నెగిటివ్ వాల్యూ స్టోర్ చేయొచ్చు. అయితే షార్ట్కి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తే దానికి పాజిటివ్ వాల్యూ స్టోర్ చేయొచ్చు, నెగిటివ్ వాల్యూ స్టోర్ చేయొచ్చు. మ్యాక్సిమం ఎంతవరకు స్టోర్ చేయొచ్చు ప్లస్ మినిమం ఎంతవరకు స్టోర్ చేయొచ్చో చెప్తా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మ్యాక్సిమం వచ్చేసి 32,767. ఆ ప్రకారంగా మైనస్ వాల్యూ అయితే ఎంతవరకు స్టోర్ చేయొచ్చు? 768. ఎందుకంటే ఇందాక 1 బైట్ అంటే మనం చూసాం 127 - 128. ఇక్కడ కూడా 767, 768 నెగిటివ్ వాల్యూ. అయితే ఫర్ సపోజ్ షార్ట్ S1 అసైన్స్ టు 32767 అని ఇచ్చా, 32767 అని ఇచ్చా. ఇప్పుడు మనం printf రాద్దాం. %d షార్ట్కి, ఇంట్కి, లాంగ్కి మూడిట్లకి %d, ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి లేదు, ఓకేనా. %d, S1, ఓకే.
సో ఇక్కడ షార్ట్ వేరియబుల్కి మ్యాక్సిమం రేంజ్ ఏంటి 32,767. ఇక్కడ నేను ఇచ్చింది కూడా అంతేనా, అంతేనా కదా, అంతే. కాబట్టి అవుట్పుట్ కూడా అంతే వస్తుంది, 767 అంతే వస్తుంది, ఏం మారదు. ఫర్ సపోజ్ S1 అసైన్స్ టు 32,768 అని ఇచ్చా, అంటే ఒక వాల్యూ ఎక్కువ ఇచ్చా. ఇప్పుడు ఏం జరగచ్చు, ఎర్రర్, లేదా నేను డిస్ప్లే చేస్తే ఏమన్నా వస్తుందంటారా, అసలు డిస్ప్లే అవుతుందంటారా? ఎర్రర్ వస్తే డిస్ప్లే కాదు, ఓకేనా. కానీ ఇక్కడ అవుట్పుట్ వస్తుంది, ఎర్రర్ అయితే రాదు, అవుట్పుట్ అయితే వస్తుంది. కానీ ఇదే ప్రోగ్రామ్ని జావాలో కానీ రన్ చేస్తే అప్పుడు ఎర్రర్ వస్తుంది. మొత్తానికి ఎక్కడ కూడా ప్రాపర్ అవుట్పుట్ అయితే రాదు. ప్రాపర్ అవుట్పుట్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్గా ఎంత రావాలా, 32,768 రావాలి, కానీ ప్రాపర్ అవుట్పుట్ అయితే రాదు. మరి ఏం జరుగుతుంది, ఎర్రర్ అయితే రాదు, అవుట్పుట్ అయితే వస్తుంది, ప్రాపర్ అవుట్పుట్ అయితే రాదు. మరి ఏం వస్తుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనకి పాజిటివ్ వాల్యూస్ అన్నీ జీరోకి రైట్ సైడ్ ఉంటాయి, పాజిటివ్ వాల్యూస్ అన్నీ జీరోకి రైట్ సైడ్ ఉంటాయి. సో నేను ఇక్కడ జీరో వేసిన డాట్ 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 32,767 వేసా, అంతే కదా. నెగిటివ్ వాల్యూస్ అయితే ఎక్కడి వరకు ఎండ్ అవుతాయి, 32,768. దీనికి బిఫోర్ వాల్యూ ఏముంటుంది, 7. దీనికి బిఫోర్ వాల్యూ 32,765, అంతే కదా. అన్ని నెగిటివ్ వాల్యూసే, ఇదొకటి 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 ఇదొకటి. ఇప్పుడు మనకి ఏం జరగద్దు అంటే, ఎప్పుడైతే నేను ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేశానో నేరుగా ఇటు తిరుక్కొని ఇక్కడికి వచ్చేస్తుంది, అర్థమవుతుందా. అప్పుడు మనకి -32,768 వస్తుంది, అంతేగాని కంపైల్ టైం ఎర్రర్ అయితే రాదు. ఎందుకని ఒక్క వాల్యూ పెంచినందువల్ల ఇక్కడ నుంచి నేరుగా ఈ లాస్ట్కి వచ్చేసింది, అప్పుడు అవుట్పుట్ ఇది వచ్చింది. అదే నేను ఇంకొక వాల్యూ ఇంక్రిమెంట్ చేశా, అప్పుడు ఏం జరగచ్చు, ఇక్కడ నుంచి ఇంకొద్దిగా ఇటు ఈ సిచ్యువేషన్లో అవుట్పుట్ ఏమొస్తుంది, 767 వస్తుంది. అదే నేను కానీ ఇక్కడ ఇంకొక వాల్యూ పెంచేసా, 70 అని ఇచ్చా, అప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చేస్తాం, 32,766. అంటే మీరు వాల్యూ పెంచే కొంది మనకి సైకిల్ ఫామ్ అవుతుంది, సైకిల్, అంతేగాని కంపైల్ టైం ఎర్రర్ అయితే ఎక్కడ చూపించదు, అర్థమవుతుందా. సో షార్ట్ యూజ్ చేస్తే మనకి 2 bytes, అంటే మ్యాక్సిమం రేంజ్ ఇది, మినిమం రేంజ్ ఇది. ఒకవేళ మనం రేంజ్కి మించి వాల్యూ ఇస్తే ఎర్రర్ వస్తుందా, ఎర్రర్ అయితే రాదు. ఏం జరుగుతుందంటే సైకిల్ ఫామ్ అవుతుంది, ఓకేనా, సైన్ అంతా మారిపోతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు మేబీ కాంపిటీషన్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ అడిగే ఛాన్స్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ కానీ పెట్టేశారనుకోండి, ఇది ఇచ్చేస్తారు, ఇలా ఇచ్చేసి కంపైల్ టైం ఎర్రర్ వస్తుందా లేదా అవుట్పుట్ వస్తుందా అని ఇచ్చేస్తారు. ప్రాపర్ అవుట్పుట్ వచ్చినట్టు ఆప్షన్ ఇస్తారు, నెగిటివ్ అవుట్పుట్ వచ్చినట్టు ఆప్షన్ ఇస్తారు. మీరు ఒకవేళ తెలుసుంటే ఆన్సర్ చేస్తారు, లేదంటే లేదు. క్లియర్ కదా. సో ఈ విధంగా జరుగుతుంది. ఈ షార్ట్కి ఒక్కటనే కాదు, ఇంటికైనా ఇలాగే సైకిల్ ఫామ్ అవుతుంది, లాంగ్ అయినా సైకిల్ ఫామ్ అవుతుంది, అర్థమవుతుందా. ఇప్పుడు నేను జనరల్గా అన్ని డేటా టైప్స్కి ఎంత బైట్స్ అవన్నీ చెప్తాను. ఈ కాన్సెప్ట్ అర్థమైనట్టేనా. అంటే మనం రేంజ్కి మించి వాల్యూ ఇస్తే కంపైల్ టైం ఎర్రర్ వస్తుందా, రాదు, సైకిల్ ఫామ్ అవుతుంది. క్లియరా. ఇప్పుడు అన్ని డేటా టైప్స్కి ఎంత సైజో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ గురించి. సో షార్ట్ గురించి ఇప్పుడే కదా మనం డిస్కస్ చేసాం. షార్ట్కి ఎన్ని బైట్స్, 2 bytes. దీనికి మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 32,767. అదే మనకి మినిమం వాల్యూ అయితే -32,000. క్లియర్ కదా. ఒకవేళ అవుట్ ఆఫ్ రేంజ్ ఇచ్చినా కూడా కంపైల్ టైం ఎర్రర్ రాదు, సైకిల్ ఫామ్ అవుతుంది. క్లియరా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ ఇంటీజర్కి 2 bytes. 2 bytes ఇన్ టర్బో C++. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ దేనికి 2 bytes, టర్బో C++ సాఫ్ట్వేర్లో 2 bytes. అయితే నెక్స్ట్ 4 bytes ఇన్ డేవ్ C++. దేంట్లో దీనికి 4 bytes, అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే సాఫ్ట్వేర్ డేవ్ C++ కాబట్టి దీంట్లో ఇంటీజర్కి ఎన్ని బైట్స్, 4 bytes. అయితే 2 bytes అన్నప్పుడు రేంజ్ ఇదే వస్తుందా రాదా, 2 bytes అన్నప్పుడు రేంజ్ ఇదే, 4 bytes అన్నప్పుడు ఎంత వస్తుంది. ఓకే. సో విత్ రెస్పెక్ట్ టు 2 bytes ఎంత వస్తుంది. 2 bytes అయితే మ్యాక్స్ 32,007, అంతేనా కదా. నెక్స్ట్ మినిమం అయితే
మైనస్ 32,000. వెరీ గుడ్. ఇదే మనం విత్ రెస్పెక్ట్ టు 4 bytes. 4 bytes అయితే మ్యాక్సిమం వాల్యూ 2147483647. ఓకేనా? నాకు చెప్పి అలవాటు అయిపోయింది. మీరు కూడా ఒక 5 రోజులు కానీ చూసారంటే గుర్తుపెట్టేస్తారు. మొబైల్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలా? ఇది కూడా అంతే. ఓకే, నెక్స్ట్ మైనస్ వాల్యూ 2147483648. క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ లాంగ్ డేటా టైప్. లాంగ్ డేటా టైప్కి ఏ కంపైలర్లో అయినా సరే 4 bytes. ఏ కంపైలర్లో అన్నా 4 bytes. ఓకేనా? అయితే మనకు 4 bytes అంటే మ్యాక్స్ ఎంత? 2147483647. నెక్స్ట్ మినిమం వాల్యూ అయితే క్లియర్ కదా? ఇదంతా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ చూస్తాం. ఓకేనా? ఈ రేంజెస్ అన్నీ రాసుకోండి. నెక్స్ట్ మనం ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్. ఇక్కడ వరకు క్లియర్ కదా? ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఇంటిగ్రల్ డేటా టైప్స్. అయితే ఇప్పుడు దాకా చెప్పుకున్న డేటా టైప్స్ ఎందుకంటే జస్ట్ ఇంటీజర్ నెంబర్ స్టోర్ చేసుకునే వేరియబుల్స్ని క్రియేట్ చేయడానికి. ఇప్పుడు చెప్పుకునే డేటా టైప్స్ ఏంటంటే డెసిమల్ వాల్యూస్. అంటే మనకి చూడడానికి ఇలా ఉంటాయి 23.40 సంథింగ్. అంటే డెసిమల్ వాల్యూస్ అంటే పాయింట్స్ ఉంటాయి. ఎక్కడెక్కడ ఉంటాయి? యావరేజ్ ఉంటుందా? బిజినెస్ లాస్ ప్రాఫిట్స్ ఉంటాయా? లాస్ ప్రాఫిట్. పెద్ద బిజినెస్లో అయితే పాయింట్ తర్వాత ప్రతి వాల్యూ ఇంపార్టెంట్. అటువంటి డేటాని స్టోర్ చేయడానికి ఇంటిగ్రల్ డేటా టైప్స్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే అక్కడ పాయింట్స్ స్టోర్ కావు, మనం ఇచ్చిన స్టోర్ కావు. ఓకేనా? అప్పుడు ఏ డేటా టైప్స్కి వచ్చేయాలి మనం? ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్కి వచ్చేయాలి. అంటే సెకండ్ కేటగిరీ ప్రిమిటివ్ డేటా టైప్స్లోనే సెకండ్ కేటగిరీ ఏంటవి చెప్పాలా? వెరీ గుడ్. ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్. ఓకే, అయితే వీటిలో ఫస్ట్ వన్ మీకు తెలిసే ఉంటుంది. ఏంటది? ఇందాక చూసుంటారు లిస్ట్లో. సో ఫ్లోట్కి ఎన్ని బైట్స్ అన్న కూడా రైట్ సైడ్ రాశా, 4 bytes. దీనికి మ్యాక్సిమం రేంజ్ వచ్చేసి 3.4E38. 3.4E38. మినిమం వచ్చేసి -3.4E39. సో ఇది 39 కాదు, ఇది వచ్చేసి 38. అవన్నీ మనకి ఎక్కడంటే ఇంటిగ్రల్ డేటా టైప్స్లో. ఇక్కడ ఏంటంటే ఈక్వల్. నెక్స్ట్ డబల్ 8 bytes. ఓకేనా? అయితే మనకి మ్యాక్స్ 1.7E308. అదే మనకి మినిమమ్ 1.7E308 మైనస్. ఓకేనా? అర్థమవుతుందా? అయితే మనం ఫ్లోట్ యూజ్ చేసి వేరియబుల్ క్రియేట్ చేస్తాం, డబుల్ యూజ్ చేసి వేరియబుల్ క్రియేట్ చేస్తాం. ఇదేంటంటే మనకి సింగిల్ ప్రెసిషన్ అని అంటారు. ఫ్లోట్ని సింగిల్ ప్రెసిషన్, ఫ్లోట్ వచ్చేసి సింగిల్ ప్రెసిషన్ అని అంటారు. సింగిల్ ప్రెసిషన్ అంటే ఏంటంటే డెసిమల్ పాయింట్ తర్వాత డిజిట్స్ 6 వరకు సరిపోతాయంటే మనం దీన్ని యూజ్ చేయొచ్చు. డిజిట్స్ ఎక్కడ వరకు? పాయింట్ తర్వాత 6 వరకు సరిపోతాయంటే ఫ్లోట్ యూజ్ చేయొచ్చు. లేదా నాకు 14 to 15 వస్తాయి పాయింట్ తర్వాత డిజిట్స్ అంటే అప్పుడు ఇది యూజ్ చేయాలి. అందుకే దీన్ని ఏమంటాం అంటే డబుల్ ప్రెసిషన్ అని అంటారు. ఏమంటారు? డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? సో డెసిమల్ పాయింట్ తర్వాత నాకు కరెక్ట్గా 16 digits వరకు సరిపోతాయి, 5 to 6 digits వరకు. అప్పుడు మనం ఫ్లోట్ యూజ్ చేస్తాం. లేదా నాకు డెసిమల్ పాయింట్ తర్వాత వాల్యూస్ 14 to 15 వస్తాయి అనిపించినప్పుడు డబుల్ యూజ్ చేస్తాం. పెద్ద బిజినెస్ మ్యాన్లు అయితే పాయింట్ తర్వాత వచ్చే ప్రతి డిజిట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏది యూజ్ చేస్తారు? లెక్క ప్రకారం డబుల్ యూజ్ చేస్తారు. క్లియర్ కదా? ఎందుకంటే వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ కావచ్చు, లాస్ కావచ్చు, ప్రతి పాయింట్ వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. దాన్నే మనం సింగిల్ ప్రెసిషన్ అని అంటున్నాం, డబుల్ ప్రెసిషన్. మెమరీ వైజ్గా కూడా బిగ్గెస్టే కదా. దీంతో కంపేర్ చేస్తే మెమరీ వైజ్గా 8 bytes, అంటే దీనికంటే చాలా ఎక్కువ వాల్యూ స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే
ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని మనం 2 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని ఎన్ని వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు? 2 వేస్. ఓకేనా? ఏంటంటే వన్ ఈజ్ ఫ్రాక్షనల్ ఫామ్. ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రాక్షనల్ ఫామ్. అంటే చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 24.308 ఆర్ 54.369 ఇలా జనరల్గా అర్థమైపోయిందా? సో ఫ్రాక్షనల్ ఫామ్ అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు. జనరల్గా రాసే నెంబర్ని ఫ్రాక్షనల్ ఫామ్ అని అంటాం. కానీ మనకి సెకండ్ టైప్ ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఏంటది? ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? మనకి ఇక్కడ ఫ్లోట్ కావచ్చు, డబుల్ కావచ్చు, వీటి రేంజెస్ కూడా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో డిజైన్ చేసి ఉన్నాయి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఎలా రాస్తాం? ఈ అనే క్యారెక్టర్ని ఇంక్లూడ్ చేస్తాం. నెంబర్కి మధ్యలో ఈ అనే క్యారెక్టర్ని ఇంక్లూడ్ చేస్తాం డెసిమల్ పాయింట్కి తర్వాత. అంటే ఇక్కడ కూడా అబ్జర్వ్ చేశారు కదా, ఈ కరెక్ట్గా ఎక్కడ ఉంది? పాయింట్కి తర్వాత ఉందా, బిఫోర్ ఉందా? పాయింట్కి తర్వాతే ఉంది. ఓకేనా? పాయింట్ తర్వాత ఈ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2.8E38 అని రాశా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం రాశా? 2.838. దీని అర్థం ఏంటో తెలుసుకోవాలి. దీని అర్థం ఏంటంటే 2.8 ఈకి అర్థం ఏంటంటే ఇంటూ 10 అని. ఈకి అర్థం ఏంటి? దాని తర్వాత ఉంది కదా 38, అది మనకి పవర్ వాల్యూ. అర్థమవుతుందా? సో 2.8 అంటే 2.8 ఈ మీన్స్ ఇంటూ 10 అలా అని చెప్పేసి 2 ఈలు పెట్టకూడదు మీరు. ఓకేనా? ఒక ఈనే రాయాలా. ఓకేనా? అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ తర్వాత ఉండేది పవర్ వాల్యూ. ఇప్పుడు ఇంకొక పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈకి బిఫోర్ అని, ఈకి ఆఫ్టర్ అని డివైడ్ చేద్దాం. ఈ బిఫోర్ పార్ట్, ఈకి ఆఫ్టర్ పార్ట్. ఈ బిఫోర్ పార్ట్ని మనం ఏమంటామంటే మ్యాంటెస్సా అని అంటాం. ఈకి బిఫోర్ పార్ట్ని మ్యాంటెస్సా, ఈకి ఆఫ్టర్ పార్ట్ని ఎక్స్పోనెంట్ అని అంటాం. ఎక్స్పో అంటే పవర్ వాల్యూ. ఇది అర్థమైంది కదా ఎలా వచ్చిందో? సో ఈ అంటే ఇంటూ 10 అని, దానికి తర్వాత ఉన్న వాల్యూ పవర్ వాల్యూ అని ఎక్స్పోనెంట్. అయితే ఈ మ్యాంటెస్సా అనేది ఏదర్ పాజిటివ్ వాల్యూ అయినా అయి ఉండొచ్చు, లేదా నెగిటివ్ వాల్యూ అయినా అయి ఉండొచ్చు. అంటే ఇక్కడ 2.8 అంటే పాజిటివ్ వాల్యూ, అదే మనం -2.8 అని ఇస్తే నెగిటివ్ వాల్యూ. అదేవిధంగా ఎక్స్పోనెంట్ కూడా మనకి ఏదర్ పాజిటివ్ అయి ఉండొచ్చు లేదా నెగిటివ్ అయి ఉండొచ్చు. అంటే 38 అంటే పాజిటివ్, అదే మనకి మైనస్ అయితే అంటే పవర్లో -38 వస్తుంది, అంతేగాని ఇంటూ -10 రాదు. ఓకేనా? సో పవర్లో -38 అని వస్తుంది. క్లియరా? సో మనం ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని 2 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఏదర్ ఫ్రాక్షనల్ వే అయి ఉండొచ్చు లేదా ఎక్స్పోనెన్షియల్ వే కూడా అయి ఉండొచ్చు. ఫ్రాక్షనల్ వే అంటే జనరల్గా రాసేదే ఫ్రాక్షనల్ వే. కానీ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఈ ఇంక్లూడ్ చేస్తాం. ఏదర్ స్మాల్ ఈ అయి ఉండొచ్చు లేదా క్యాపిటల్ ఈ అయి ఉండొచ్చు. ఏదర్ స్మాల్ ఈ ఆర్ క్యాపిటల్ ఈ. ఈకి బిఫోర్ పార్ట్ని ఏమంటాం మనం? మ్యాంటిస్సా. ఎస్ఎస్ఏ అది. ఓకేనా? కనపడుతుందో లేదా? మ్యాంటిస్సా. ఈకి ఆఫ్టర్ పార్ట్ని ఎక్స్పోనెంట్. మ్యాంటిస్సా మనకి పాజిటివ్ నెంబర్ అయి ఉండొచ్చు లేదా నెగిటివ్ వాల్యూ అయి ఉండొచ్చు. అదేవిధంగా ఎక్స్పోనెంట్ వాల్యూ కూడా నెగిటివ్ వాల్యూ. అర్థమైందా? ఇంటిగ్రల్ డేటా టైప్స్లో నార్మల్గా చూసాం, అక్కడేమి మనం డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ చూడాలి. కానీ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్కి వచ్చేసరికి వీటిని 2 రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒకటి ఫ్రాక్షనల్ ఫామ్ అయితే, ఇంకొకటి వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్. అర్థమైందా? ఇది మనకి ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్. డెసిమల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి కంపల్సరీ మనం ఇద్దరు ఫ్లోట్ కానీ డబల్ కానీ యూజ్ చేస్తాం. అర్థమైందా? నెక్స్ట్ మనం క్యారెక్టర్ డేటా టైప్ గురించి డిస్కస్ చేయాలి. క్యారెక్టర్ డేటా టైప్ సో క్యారెక్టర్కి సి లాంగ్వేజ్లో ఎన్ని బైట్స్ అని చెప్పుకున్నాం మనం? జస్ట్ 1 బైట్. అంటే సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే -128 మినిమం వాల్యూ, అదే పాజిటివ్ వాల్యూ అయితే 127 అని చెప్పొచ్చు. కానీ యాస్కీ వాల్యూస్ బేస్డ్గా కూడా చూస్తారు. అంటే ఏంటంటే క్యార్ అంటే లెటర్సా కాదా? క్యార్ అంటే లెటర్స్. ఈచ్ క్యారెక్టర్కి ఒక యాస్కీ కోడ్ ఉంటుంది. ఈచ్ లెటర్కి యాస్కీ కోడ్ ఉంటుంది. ఆ లెక్కను చూసుకుంటే ఏంటంటే 0 to 255 ఈ లిమిట్లో ఉండే క్యారెక్టర్స్ అన్నీ మనం సి లాంగ్వేజ్లో యూజ్ చేయొచ్చు. దానిపైన యూజ్ చేయకూడదు, దీని తక్కువ కూడా యూజ్ చేయకూడదు. ఓకేనా?
యాస్కీ కోడ్స్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏముందనుకో, ఏకి మనకి 97 అని చెప్పేసి యాస్కీ వాల్యూ ఉంటుంది. అంటే ఈ లిమిట్లో ఉందా లేదా? అదే మనం ఈ కర్లీ బ్లాక్ తీసుకుందాం, దీనికి యాస్కీ వాల్యూ ఉంటుంది. క్వశ్చన్ మార్క్ తీసుకుందాం, దీనికి యాస్కీ వాల్యూ ఉంటుంది. ఫుల్ స్టాప్ తీసుకున్న యాస్కీ వాల్యూ ఉంటుంది, కామా తీసుకున్న వాల్యూ ఉంటుంది. కీబోర్డ్లో ఉండే ఏ లెటర్ అయినా సరే, స్పెషల్ సింబల్ అయినా సరే, కంపల్సరీ ఈ లిమిట్లో దానికి ఒక యాస్కీ వాల్యూ ఉంటుంది. అదే మనం చైనా వల్ల ఆలు ఈలు ఉన్నాయి, అవి తీసుకున్నాం అనుకో, ఈ లిమిట్లో ఉండవు. అర్థమవుతుందా? అప్పుడు మనకి 1 బైట్ సరిపోదు. 1 బైట్ ఎక్కడి వరకు అంటే మన ఇంగ్లీష్ వరకు యాస్కీ వాల్యూస్ అన్ని రిప్రజెంట్ చేయడానికి హ్యాపీగా సరిపోతాయి. సో యాజ్ ఆఫ్ నౌ క్యారెక్టర్ వేరియబుల్స్ యూజ్ చేసి మనం ఏమి స్టోర్ చేయొచ్చు. అయితే ఇక్కడ యాస్కీ అని అంటున్నాం కదా, యాస్కీ అంటే ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఓకేనా, ఇంటర్చేంజ్. సో యాస్కీ కోడ్ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. నెక్స్ట్ ఇప్పుడు మనం క్యారెక్టర్స్ అంటే ఏమేమి స్టోర్ చేయొచ్చు అది వరకు చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, క్యారెక్టర్ CH1 క్యారెక్టర్లో ఏం స్టోర్ చేయొచ్చు అంటే సింగిల్ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అది క్యాపిటల్ అయి ఉండొచ్చు, స్మాల్ అయి ఉండొచ్చు, ఎస్ అని తీసుకున్నాను. అదేవిధంగా CH2 సింగిల్ కొటేషన్స్లో లెటరే అయి ఉండాలని రూల్ ఏమీ లేదు, డిజిట్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఖచ్చితంగా ఇవే ఉండాలని రూల్ ఏం లేదు. స్పెషల్ సింబల్ ఏ సింబల్ ఇది? హ్యాష్. ఓకేనా, తర్వాత లేదు నేను 2 తీసుకోలేనా 3 తీసుకోలేనా అని అంటే మాత్రం మ్యాక్సిమం 2 తీసుకోవచ్చు. సింగిల్ కొటేషన్స్లో మ్యాక్సిమం 2 తీసుకోవచ్చు, కానీ డిస్ప్లే చేసేటప్పుడు 2 రావు, ఫస్ట్ ఒకటే వస్తుంది. క్యారెక్టర్ అంటేనే 1, మనం అది కాక ఎన్ని తీసుకున్నాం? వ్యాలిడే, సి లాంగ్వేజ్ వరకు వ్యాలిడే. కానీ ఎన్ని యాక్సెప్ట్ చేస్తుంది? 1, అది కూడా ఫస్ట్ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా ఉండొచ్చు, కానీ ఎంటీగా ఉండకూడదు. క్యారెక్టర్ కాన్స్టెంట్ ఎప్పుడు కూడా ఎంటీగా, ఇది ఇన్వాలిడ్. చూడండి, స్పేస్ కూడా లేదు. ఇద్దరు స్పేస్ అయినా ఉండొచ్చు, అంటే స్పేస్ అంటే మళ్ళీ ఏదో కాదు, ఒక సింగిల్ గ్యాప్ అన్నమాట. ఇక్కడ సింగిల్ గ్యాప్ ఉన్నట్టే వ్యాలిడ్, అంతేగాని ఎంటీగా మాత్రం క్యారెక్టర్ ఉండకూడదు. అర్థమైందా? సో క్యారెక్టర్ వేరియబుల్లో ఏమేమి స్టోర్ చేయొచ్చు అంటే ఏదో లెటర్ అన్నా స్టోర్ చేయొచ్చు, లేదా డిజిట్ అన్నా స్టోర్ చేయొచ్చు, లేదా స్పెషల్ సింబల్ స్టోర్ చేయొచ్చు. సింగిల్ కొటేషన్స్లో మ్యాక్సిమం 2 లెటర్స్ ఇవ్వచ్చు. సింగిల్ కొటేషన్స్లో మ్యాక్సిమం 2 క్యారెక్టర్స్ అంటే బెస్ట్. 2 లెటర్స్ అయి ఉండొచ్చు, 2 డిజిట్స్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్ 2 అయి ఉండొచ్చు, కానీ 2 తీసుకోదు, ఫస్ట్ది మాత్రమే తీసుకుంటుంది. క్యారెక్టర్లో స్పేస్ అన్నా ఉండొచ్చు, కానీ అది ఎంటీగా ఉండకూడదు. అర్థమైందా? ఇదన్నమాట క్యారెక్టర్ అంటే. మరి నేను నా నేమ్ స్టోర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణ అనే స్టోర్ చేయాలి, RNA. ఎన్ని క్యారెక్టర్స్ ఇవి? క్యారెక్టర్ అంటే ఎన్ని క్యారెక్టర్ స్టోర్ చేస్తుంది? ఇక్కడ మోర్ దెన్ 1 ఉన్నాయి. ఇవి ఎలా స్టోర్ చేస్తామంటే క్యారెక్టర్ అరే క్రియేట్ చేస్తాం. క్యారెక్టర్ అంటే క్యారెక్టర్కే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దానికి సమ్ సైజ్ ఇస్తాం అన్నమాట. ఇది మనకి అరేస్ కాన్సెప్ట్లో వస్తుంది. అక్కడ దాని గురించి క్లియర్గా చూద్దాం. ఓకేనా? అంటే మనం నేమ్స్ స్టోర్ చేయలేమా, లెటర్స్ ఒకటే కదా పడతాయంటే అఫ్కోర్స్ నేమ్స్ కూడా స్టోర్ చేయొచ్చు, కానీ అరేస్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? ఇవి మనకి రకరకాల డేటా టైప్స్. అర్థమవుతుందా? లాస్ట్గా నేను మొత్తం లిస్ట్ రాస్తా, ఒక్కొక్కటి నాకు ఒక్కొక్క పాయింట్ చెప్పారంటే క్లాస్ క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి డేటా టైప్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రేంజ్ అని రాస్తున్నాం. డేటా టైపు చెప్పాలి, రేంజ్ చెప్పాలి. సో ఫస్ట్ డేటా టైపు షార్ట్ డేటా టైప్ యూజ్ చేసి మనం ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు? ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ని క్రియేట్ చేయొచ్చు. దీనికి ఎన్ని బైట్స్ యాక్చువల్గా? 2 బైట్స్. ఓకేనా? బైట్స్ వైజ్గా రాద్దాం. అలా రేంజ్ మీరు రాసుకుంటే సరిపోతుంది. బైట్స్ వైజ్గా రాసేద్దాం. ఓకేనా? డేటా టైప్ దీనికి వచ్చేసి ఎగ్జాక్ట్గా 2 బైట్స్. నెక్స్ట్ దీంట్లో మనకి మెమరీ సరిపోకపోతే, అంటే షార్ట్ యూజ్ చేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేశా,
ఆ మెమరీ నాకు సరిపోదు. అప్పుడు నేను నెక్స్ట్ డేటా టైప్ యూజ్ చేయాలి. అదేంటి? ఇంటీజర్. దీనికి బైట్స్ ఎన్ని? 2 or 4 బైట్స్. దేంట్లో 2 బైట్స్, దేంట్లో 4 బైట్స్? టర్బో C++, డేవ్ C++. అర్థమవుతుంది కదా? అంటే షార్ట్తో కంపేర్ చేస్తే ఎక్కువ వచ్చినట్ట కదా. అంటే ఆ మెమరీ సరిపోదు అన్నప్పుడు ఇంటీజర్ యూజ్ చేస్తే ఇంకొద్దిగా ఎక్కువ మెమరీ క్రియేట్ అయిపోతుంది. ఒకవేళ ఇంటీజర్ కూడా 2 బైట్స్ అనుకుందాం, దీనికంటే ఎక్కువ మెమరీ ఉండేది ఏ టైప్ ఉంది? లాంగ్. కంపల్సరీ 4 బైట్స్. ఏ కంపైలర్ అన్నా సరే, ఇది టర్బో C++ అయి ఉండొచ్చు, డేవ్ C++ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇవన్నీ ఇంటీజర్ నెంబర్స్. పాయింట్ వాల్యూస్ ఎక్కడ స్టోర్ కావు. ఒకవేళ పాయింట్ వాల్యూ స్టోర్ కావాలంటే ఫ్లోట్ డేటా టైప్కి ఎన్ని బైట్స్? 4 బైట్స్. ఓకేనా? సింగిల్ ప్రెసిషనా, డబుల్ ప్రెసిషనా? సింగిల్ ప్రెసిషన్. అంటే ఒక 5 to 6 డెసిమల్ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ నాకు డబుల్ ప్రెసిషన్ కావాలి, ఎక్కువ మెమరీ కావాలి అంటే మాత్రం డబుల్ యూజ్ చేస్తాం. ఎన్ని బైట్స్? 8 బైట్స్. నెక్స్ట్ ఫైనల్గా క్యారెక్టర్ 1 బైట్. అర్థమవుతుందా? ఇవి మనకి రకరకాల డేటా టైప్స్. అయితే ఇవన్నీ దేనికి సంబంధించినట్టు అంటే ప్రిమిటివ్ లేదా ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్కి సంబంధించిన కీవర్డ్స్. అర్థమైనట్టేనా? ప్రతిదీ. ఓకేనా? మెమరీ కూడా గీకెళ్తారా? 2 బైట్స్ అంటే మ్యాక్సిమం వాల్యూ ఎంత స్టోర్ అవుతుంది, మినిమం వాల్యూ ఎంత స్టోర్ అవుతుంది. ఏముంది 2 బైట్స్ అంటే 16 బిట్స్, 16 బాక్సెస్ వేయండి. రైట్ సైడ్ నుండి 2^0 అని చెప్పి స్టార్ట్ చేసి లాస్ట్ వరకు వేయండి. ఒక లాస్ట్ బిట్ వదిలేయండి, అది సైన్ బిట్. మిగతా బిట్స్ అన్నీ వాల్యూ రిప్రజెంట్ చేస్తాయి. ఒకవేళ రేంజ్ మించి ఇచ్చాం, రేంజ్ని మించి ఇచ్చేసాం, కంపైల్ టైం ఎర్రర్ వస్తుందా? రాదు. సైకిల్ ఫామ్ అవుతుంది, నెగిటివ్ వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. అర్థమైంది కదా? ఇది మనకి డేటా టైప్స్కి సంబంధించి. అయితే ఇక్కడ నిజంగానే 2 బైట్సా, ఇక్కడ నిజంగానే 2 or 4 బైట్సా, ఇక్కడ నిజంగానే 4 బైట్సా, డబుల్కి నిజంగా 8 బైట్సా, క్యారెక్టర్ 1 బైటా ఎలా తెలుసుకోవాలి? ఓకేనా? ఎలా తెలుసుకోవచ్చు అంటే దానికి ఒక పాసిబిలిటీ ఉంది. ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఉంది మనకి, దాన్ని కానీ యూజ్ చేస్తే వీటికి ఎంత సైజు డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? అది ఎలా రాయాలో నేను చెప్తా. ఆ ఫంక్షన్ ఏంటంటే సైజ్ ఆఫ్. ఆ ఫంక్షన్ పేరు వచ్చేసి, దీంట్లో మనం ఏ డేటా టైప్ సైజ్ తెలుసుకోవాలో ఆ డేటా టైప్ కానీ ఇస్తే దానికి ఎన్ని బైట్సో రిటర్న్ చేస్తుంది. ఇదొక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. సైజ్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఒక డేటా టైప్కి ఎన్ని బైట్సో కనుక్కోవచ్చు. ఈ లోపల ఇంటీజర్ అని ఇస్తే 2 అని వస్తుంది, అదే లాంగ్ అని ఇస్తే 4 అని వస్తుంది, క్యారెక్టర్ ఇస్తే 1 అని వస్తుంది. ఓకేనా? సో ప్రోగ్రామ్ ఎలా రాద్దామో చూద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h void మెయిన్. వెరీ గుడ్. పారాంథసిస్. నెక్స్ట్ డైరెక్ట్గా ప్రింట్ రాసేస్తున్నాం. printf ప్రింట్ఎఫ్. అది ఇక్కడ ఇలా వదిలేసా, కామా ఇక్కడ సైజ్ ఆఫ్ రాస్తున్నాం. SIZD సైజ్ ఆఫ్ షార్ట్ కీవర్డ్. అంటే నేను షార్ట్కి ఎన్ని బైట్సో తెలుసుకోవాలని చెప్పి రాశాను. సైజ్ ఆఫ్ షార్ట్కి ఎన్ని బైట్స్ అని చెప్పా? 2. అంటే ఇక్కడ ఉండేది ఇంటీజరే కదా, అది డిస్ప్లే అయ్యేదానికి నేను %d రాయాలి. /n న్యూ లైన్ వస్తుంది. సో ఇక్కడ అవుట్పుట్ మనకి ఎంత వస్తుంది? 2 అని డిస్ప్లే అవుతుంది. ఓకేనా? అదే మనం ఇంటీజర్ కనుక్కోవాలా పర్లేదా? %d/n సైజ్ ఆఫ్ ఇంట్. సో ఇంటీజర్కి ఎన్ని బైట్స్ అని చెప్పాము? టర్బో C++ అయితే 2, డేవ్ C++ అయితే 4. ఓకేనా? నేనైతే డేవ్ C++లో రన్ చేస్తాను కాబట్టి 4 వేస్తున్నాను. టర్బో C++లో రన్ చేస్తే ఇక్కడ 2 వస్తుంది. క్లియరా? నెక్స్ట్ printf %d /n కామా సైజ్ ఆఫ్ లాంగ్. సో లాంగ్ డేటా టైప్కి ఎన్ని బైట్స్ అని చెప్పుకున్నాం మనం? ఏ కంపైలర్ అయినా సరే ఎగ్జాక్ట్గా 4 బైట్స్ వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ ఇంటీజర్స్. నెక్స్ట్ వెరీ గుడ్. %d సైజ్ ఆఫ్ ఫ్లోట్కి ఎన్ని బైట్స్? 4 అంటే ఇంటీజరా కదా, అందుకే కదా %d. 4 అంటే ఇంటీజరే కదా, అందుకని %d. ఓకే? నెక్స్ట్ వచ్చేసి printf %d/n
కామా సైజ్ ఆఫ్ డబుల్కి ఎన్ని బైట్స్ 8 బైట్స్ ఇంకేమైనా మిగిలి ఉన్నాయా కామా సైజ్ ఆఫ్ క్యార్ ఎన్ని బైట్స్ 1 బైట్ ఆ 1 డిస్ప్లే అవుతుంది అర్థమవుతుందా సో ఈ విధంగా మనం సైజ్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఏ డేటా టైప్కి ఎంత సైజో డిస్ప్లే చేయొచ్చు అర్థమవుతుందా ఇదన్నమాట సో మీరు ప్రాక్టికల్గా కూడా ఎగ్జిక్యూట్ చేసి చూడొచ్చు ఒకవేళ ఇదే ప్రోగ్రామ్ టర్బో C++లో కానీ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఒకటే చేంజ్ వస్తుంది 2 వస్తుంది ఇది కానీ డేవ్ C++ రన్ చేస్తే ఎగ్జాక్ట్గా వస్తాయి అర్థమైంది కదా సో మనకి డేటా టైప్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే వేరియబుల్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతాయి డేటా టైప్స్ ఎందుకు యూజ్ అవుతాయి వేరియబుల్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతాయి డేటా టైప్స్ టోటల్గా ఎన్ని టైప్స్ ఉన్నాయి 3 టైప్స్ సో సెకండ్ వన్ ఏంటో చెప్పండి డెరైవ్డ్ డేటా టైప్స్ థర్డ్ వన్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ ఫస్ట్ వన్ ప్రిమిటివ్ ఆర్ ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ అయితే ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి క్లియర్గా చెప్పండి ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ విచ్ ఆర్ డెవలప్డ్ బై డెన్నిస్ రిచ్ ఓకేనా అయితే డెరైవ్డ్ డేటా టైప్స్ అంటే ద టైప్ విచ్ ఆర్ ఫార్మింగ్ ఫ్రమ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ క్లియర్ కదా ఈ పాయింట్ దాదాపు చాలామంది కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇప్పుడు మీకు క్లియర్ అయిందా లేదా క్లియర్ వెరీ గుడ్ వెరీ థ్యాంక్ యూ ఆ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటే ఏంటి మన సొంత డేటా టైప్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంట్ అనేది మనం తయారు చేసామా డెన్నిస్ రిచ్ తయారు చేశారు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరుతో నేను తయారు చేసుకుందాం అనుకుంటున్నాను భాస్కర్ అనే పేరుతో ఒక డేటా టైప్ని నా ఓన్గా నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా ఇంటీజర్ ఎలాగైతే ఉందో ప్రీడిఫైన్డ్ భాస్కర్ అనే పేరుని ఒక డేటా టైప్గా చేయాలి అంటే మన ఓన్గా మనం చేయాలి అప్పుడు ఏంటంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ని యూజ్ చేయొచ్చు అర్థమవుతుందా ఇవన్నీ మనకి చిన్న చిన్న కీవర్డ్స్ అంటే ఎలా ఉంటాయి అప్పర్ కేసా లోయర్ కేస్ అంటే స్మాల్ ఏబిసిడీలు ఓకేనా ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్ అర్థమైందా అయితే ఏ డేటా టైప్కి ఎంత సైజో ఎలా తెలుసుకోవచ్చు ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి సైజ్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే మనం మెన్షన్ చేసిన డేటా టైప్కి ఎన్ని బైట్సో రిటర్న్ చేస్తుంది ప్రోగ్రామాటికల్గా మనం డిస్ప్లే చేయొచ్చు డేటా టైప్స్ కాన్సెప్ట్ అర్థమైంది కదా సో ఫైనల్గా ఏంటంటే డేటా టైప్స్ ఏం చెప్తాయంటే వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలో చెప్తాయి ప్లస్ వేరియబుల్కి ఎంత మెమరీ ఆక్యుపై చేయాలి ఈ 2 పాయింట్స్ని చెప్పేది ఎవరు అంటే డేటా టైప్స్ క్లియరా నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి వేరియబుల్స్కి సంబంధించిన కొన్ని రూల్స్ ఉన్నాయి అవన్నీ ఏంటో మనం చూస్తాం డేటా టైప్స్ అర్థమైంది కదా ఓకే థ్యాంక్ యూ సో మచ్ దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్